కర్ణాటకలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు తమిళులు మృతి చెందారు. ఈ ఘటన ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదంగా మారింది. కావేరీ వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలో జరిగిన ఈ ఘటనపై తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తేల్చేందుకు నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని కోరారు. ఆగస్టు 15వ తేదీ తెల్లవారుజామున కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా హానూర్ తాలూకాకు చెందిన ఆంథోనీ స్వామి, జాన్ రోజ్ పీటర్ కుమార్ ఈ ముగ్గురు కాల్పుల్లో మృతి చెందారు. మహిమదన్ అనే మరో వ్యక్తి గాయపడ్డారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జింకలను వేటాడేందుకు వచ్చారని, తమ సిబ్బందిపై దాడికి యత్నించడంతో ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారని కర్ణాటక అటవీ శాఖ చెబుతోంది. కానీ మృతుల కుటుంబాలు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నాయి. తమ పశువుల కోసం వెళ్లిన వారిపై కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తీవ్రంగా ఖండించారు. కర్ణాటక అటవీ శాఖ ఇచ్చిన వివరణ ఆమోదయోగ్యంగా లేదని అన్నారు. నిష్పక్షపాతంగా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఏఐఏడీఎంకే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇది రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన వ్యవహారం కావడంతో సిబిఐ విచారణ అవసరమని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రకటించిన 5 లక్షల పరిహారం సరిపోదని కూడా అన్నారు. మరోవైపు డిఎంకే ఎమ్మెల్యే మనోజ్ పాండియన్ ఈ ఘటనను తీవ్రంగా తప్పుపట్టారు. బూటకపు ఎన్కౌంటర్ గా అభివర్ణించారు. మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని, అలాగే న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాహయ్ కత్బర్ట్ కూడా సిబిఐ దర్యాప్తుకు మద్దతు తెలిపారు. బాధిత కుటుంబాలకు ఇచ్చే పరిహారం పెంచాలని కోరారు. ఇక బీజేపీ సభ్యుడు భోజరాజన్ కూడా నిష్పక్షపాత విచారణకు మద్దతు ప్రకటించారు. ఈ ఘటన కర్ణాటకలో నివసిస్తున్న తమిళుల్లో భయాన్ని పెంచిందని చెప్పారు. అయితే తమిళనాడు డిమాండ్ చేస్తున్నట్లుగా సిబిఐ విచారణకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడం లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఈ డిమాండ్ ను తిరస్కరిస్తూ మ్యాజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. మృతుల ఒక్కో కుటుంబానికి 5 లక్షల మధ్యంతర పరిహారం ప్రకటించారు. మరోవైపు బాధిత కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం 10 లక్షల రూపాయలను అందించనుంది. మొత్తంగా చూస్తే ఈ కాల్పుల ఘటనపై తమిళనాడు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే కర్ణాటక మాత్రం మ్యాజిస్ట్రేట్ విచారణకే పరిమితమవుతోంది. అసలు కాల్పుల వెనక నిజంగా ఏం జరిగిందన్న దానికి నిష్పక్షపాత దర్యాప్తే సమాధానం చెప్పాలి.